ఇంకో విషయం చెప్పినారు రాజు గారు, ముఖ్యంగా సత్యహరిశ్చంద్రీయంలో బలిజేపల్లి గారు రాసినటువంటి నాటకంలో కాటి సీనులో బలిజేపల్లి గారి పద్యాలకి ఏమాత్రము అతుకు కనిపించకుండా బండారు రామారావు గారని ఆయన గుర్రం జాషువా గారి శ్మశాన వాటిక అనేటువంటి ఖండకావ్యాలను పద్యాలను తీసుకొచ్చి ఇందులో జత చేయడం జరిగింది. ఈ చోటు అన్నది బలిజేపల్లి వారు రాసింది కాదు, అది ఆ తేడా తెలియకుండా ఆ శ్మశాన వైరాగ్యాన్ని ప్రతిబింబించేటట్టుగా అందులోనూ తీసుకొచ్చి మన పూర్వీకులు అంటే అది జాషువా గారు గుర్రం జాషువా గారు ఇచ్చోటనే మీరు అన్నట్టు ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయే, ఇచ్చోటనే భూములేలు రాజన్యుల అధికార ముద్రికల్ అంతరించే. చూసారా ఈ శ్మశానంలోనే అందరూ ఈ చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కలిసిపోయే, ఇచ్చోటనే ఎట్టి పేరెన్ని కన్కొన్న చిత్రలేఖకుని కుంచెయన శిల్చే, ఇది పిశాచులతో నిటలేక్షనుండు గచ్చ గదలించి ఆడు రంగస్థలంబు, ఇది మరణ దూత తీక్షణము దృష్టులలయ అవని పాలితు భస్మ సింహాసనము. ఇది ఎంత వైరాగ్యాన్ని ప్రతిబింబిస్తుందంటే మీకు స్పష్టంగా తెలుస్తుంది. అందరి తాలూకా తుది ప్రయాణము కూడా ఇక్కడ ఈ శ్మశాన భూమిలో కలవాల్సిందే. తర్వాత దాని ముందు పద్యం బలిజేపల్లి వారు రాసింది, మాయామేయ జగంబ నిత్యమని సంభావించి మోహంబునన్. చూడండి మనిషి ఈ మాయామేయ జగంబ నిత్యమని సంభావించి మోహంబునన్, నా ఇల్లాలని నా కుమారుడని, నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణం ఉండునందాక ఎంతో అల్లాడిన ఈ శరీరము, ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడిందున్ కట్టెలను కాలుచో, ఆ ఇల్లాలును రాదు పుత్రుడును తోడైరారు తప్పింపగా అలా ప్రజల గుండెల్లోకి దూసుకుని. మామూలుగా సత్యారిచంద్రుడు అంటే అబద్ధం ఆడకూడదు అన్నది కోరికలు రాగద్వేషాలు మాయ కొట్టుమిట్టాడేవాడికి దీన్ని అర్థం చేసుకోగలిగితే ఇంతకంటే ఇంక ముఖ్యం ఉందండి. జీవితాన్ని చాలా తేలిగ్గా జీవించడం ఒక కళ. జీవితాన్ని తేలిగ్గా సునాయాసంగా గడపాలి అంటే ఏది ఏ మోతాదులో తీసుకోవాలి, ఏది శాశ్వతం ఏది అశాశ్వతం మనం పూర్వం చెప్పుకుంటారు. అవును. కానీ ఇప్పుడు దాన్ని విదేశీయులు పరిశోధన చేసి హెచ్ఆర్ క్లాసుల రూపంలో ఇంగ్లీష్ లో మనకు బోధించాలని మనం స్వీకరించేస్తుంది దౌర్భాగ్యం. ఈవేళ జనరేషన్ లోని ఇలా చెప్పేవాడు కానీ వినేవాడు కానీ దీన్ని వినడానికి టైం కానీ ఈ మార్పులు ఈ సునామీలోని 1 2 3 4 5 మార్పులు కాదు యాక్చువల్గా. ఇప్పుడు మనకి అదే ఇందాక పాఠ్యాంశాలు మార్చాలి, సిలబస్లు మార్చాలంటే ఈ ర్యాంకులు ఒక ప్రెషర్ కుక్కర్ లో పెట్టినట్టుగా ఇంటర్మీడియట్ కుర్రోడికి తల్లిదండ్రులు ప్రెషరు, కింద మంట, పైనుంచేమో కుక్కర్ మీద లిడ్, కార్పొరేట్ కళాశాలలు. ఆ 2 సంవత్సరాలు పిల్లలు ఎలా వసివాడిపోతున్నారంటే సహజమైన సృజన పోతుంది, మార్కులు సంపాదించే యంత్రాలు, మార్కులు రావాలి, ర్యాంకులు రావాలి, ప్యాకేజీలు రావాలి, ఒక వరవడిలో కొట్టుకుపోతున్నారు. నేను ఇది కాదన్ను, సంపాదన అనేది సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఇది అవసరమే. కానీ
చంద్రోదయాన్ని చూడట్లేదు, ఒక వెన్నెల్ని చూడట్లేదు, మారుతున్న ఋతువులు గమనించట్లేదు, ఒక రూములకు బందీ అయిపోయి ఈ చరవాణితోటే మొత్తం గడిచిపోతుంది. ఇప్పుడు మీతో పాటు మీరు ఎలాగా పూలు కోసుకుంటున్న పాటు మీరు కూర్చున్నా ఏదో పద్యం మీరు చదువుతున్నప్పుడు పక్కన ఒక పిల్లాడు ఆ పద్యం విని దాని అర్థం మీరు మాట్లాడుకుంటున్నప్పుడు విన్నప్పుడు వాటిలో కలిగిన ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంటుంది కదా, అది ఇప్పుడు ఎవరిస్తే వస్తుందండి? మన నేచర్ లోంచి వచ్చిందో మనకందరికీ కూడా. ఒకప్పుడు అసలు విత్తనం మొలకెత్తడమే ఒక అద్భుతమైన వాతావరణంలో మొలకెత్తితే ఇలాంటి వాటికి అవసరం రాదు. అవును, విలువలు అనేటువంటిది నువ్వు పెంచే క్రమంలోనే జోడించగలిగితే వ్యక్తిత్వం రూపుదిద్దుకునేటప్పుడు చూసారో పాకం వచ్చేటప్పుడే మీరు ఒక ఏలకేసారంటే పాకం మొత్తం పట్టు. ఓకే, ఎవరన్నారు మహానుభావులు, తరగతి గదిలే దేశ భవిష్యత్తు. ఈ పద్యాలు ఒక షేక్స్పియర్ రాసి ఉంటే ఈ స్పీర్ షేక్ అయి ఉంది. ఇదే భావాన్ని అప్పట్లో తెలుగు వాళ్ళు మాధ్యమం లేక ఈ మారుమూలలో మన కవులు రాసింది ఇది విశ్వ సాహిత్యం అనొచ్చు. అంటే భూమి మీద మానవుని మనుగడ ఉన్నంత కాలము ఇందులోని అంశాలు అన్వయించబడతాయి మానవ జీవితాన్ని. నాణ్యమైన అని అంటాడు ప్రవీణ్ కుమార్ పాడింది, లక్షల వ్యూస్, మంచి అందులో బాగుంది చూడండి. స్థిరమై సంపదలెల్లా వెంటనొకరి సాగిరావు ఏరికి. ఎవరికి కూడా ఈ ప్రాపర్టీస్ అన్ని స్థిరంగా నీ వెనకాల రావు. అవును, ఏ సరికే పాటు విధించనో విధి అది అవశ్య ప్రాప్యము, అద్దాని నెవ్వరు దప్పించెదరు. ఉన్నవాడినని గర్వం వేరికి కాదు. మనం అందరం అక్కడే మైలుపడతాం. అవును, ఉన్నవాడినని గర్వం వేరికి కాదు. కింకరుడే రాజగు రాజే కింకరుడగు అది కాలానుకూలంబుగా ఈ సాహిత్యం ఎప్పటికీ తుప్పు పట్టదు, చెక్కు చెదరదు. మానవ మనుగడ ఉన్నంత కాలం ఇందులోని సారం అనేది ఖచ్చితంగా చెల్లుబాటు అవుతుంది.